Hi, hello, namaste. Hello. Welcome back to another review and preview session. What a game of cricket. మళ్ళీ 200 స్కోర్ చేసినారు, మళ్ళీ 200 చేజ్ చేసినారు. ఈ 200 కామన్ అయిపోయినాయి 23 తర్వాత. ఏమంటావు? ఎస్. అంటే గ్రౌండ్లు చిన్నగా అయ్యాయి, ఫ్లాట్ వికెట్లు అయ్యాయి, బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయింది. ఇవన్నింటికి తోడు గేమ్ చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది లాస్ట్ 2-3 years లో. యూర్ రైట్. ఇంకోటి, ఇంపాక్ట్ రూల్ వల్ల, అంటే హైట్ దట్ రూల్, ఫ్రీడమ్ ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఎస్. ఎస్ఆర్హెచ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఒకటి స్టార్ట్ చేసినారు. అది అన్ని టీమ్స్ ఎత్తుకున్నాయి, విచ్ ఈస్ గుడ్ మనకి ఇండియా ఫ్యూచర్ లో. ఎనీవే, కమింగ్ బ్యాక్ అన్ని టు కాదు, టుడేస్ ఈ రోజు గేమ్. గేమ్ చెప్పు. ఎస్, అదే. ఆయుష్ మాత్రే నువ్వు అన్నట్టు, వాట్ ఎ నాక్, వాట్ ఎక్సైటెడ్ ఏ ప్లేయర్, నాక్, ఎక్సైటింగ్ ఇంపెకబుల్ ప్లేయర్. నాక్. ఎక్సైటింగ్ ఎస్. ప్లేయర్, మంచి ఫ్యూచర్. బట్ చెన్నైలో ఆరోసారి వరుసగా ఓడిపోయింది. సాడ్. బట్ మళ్ళీ పంజాబ్లోకి వస్తే ప్రభ్రిమ్ ప్రభ్సిమ్రన్ సింగ్ పర్లేదు. బట్ దానికన్నా ముందు ప్రియాంష్ ఆర్య ఇంకొక 10-20 బాల్ ఉంటే 100 కొట్టేసేవాడు. మ్యాచ్ అక్కడే మొత్తం అయిపోయేది. వాట్ ఎ నాక్. ఎస్. సి ఇప్పుడు చెన్నై ఇన్నింగ్స్ లో ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇట్, దే వర్ స్లో డౌన్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. దే వర్ 20 runs షార్ట్. వాళ్ళకు వచ్చిన స్టార్ట్ కి ఆయుష్ మాట్రి వల్ల 20 runs షార్ట్ ఉండే. ఇప్పుడు వెన్ యూ లుక్ ఎట్ దట్ 20 runs మార్జిన్ వైల్ సీయింగ్ ఎట్ ద పంజాబ్ ఇన్నింగ్స్, ప్రియాన్ష్ ఆర్య ఉన్నంతసేపు పీక్స్ లో ఉంది. ఓకే, గెలిచేస్తారని, కానీ వాడు అవుట్ అవును. అయ్యాక కొద్దిగా స్లో డౌన్ అయింది. నౌ ఇఫ్ యూ సీ ఇన్ ద ఎండ్, వాళ్ళు దే వెంట్ డౌన్ టు 18th or 19th ఓవర్. సో నీకు ఆ 20 runs కుషన్ ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ గేమ్. బట్ యా, ట్రూ. ఎనీవే, పంజాబ్ చేస్డ్ ఇట్ డౌన్ కంఫర్టబుల్లీ. హౌ టు చేస్ ద 200 టోటల్స్ అని వాళ్ళు ఈజీగా చూపించారు. అవును. ఇంకోటి, అండ్ చెప్పా దే కదా, హ్యావ్ పవర్ హైయెస్ట్ ప్లేలో 200+ చేజెస్ యా, అంట. అండ్ పవర్ ప్లేలో వాళ్ళ ఓపెనింగ్ బ్యాటింగ్ అంటే ఇట్ లేస్ ద ఫౌండేషన్. దాని వల్ల మాత్రమే ఐ థింక్ వాళ్ళు చేజులు ఈజీగా కొట్టగలుగుతున్నారు. క్విక్ ఫైర్ ఓకే. 50-60 ఇచ్చేస్తారు. ఓకే. సో మనం రివ్యూ అయిపోగొట్టి రివ్యూలకి మూవ్ అయిపోదాం. నేను నిన్నటి మన ప్రిడిక్షన్ ఓడిపోయినా కాబట్టి ఈరోజు యాజ్ ఎ లూజర్ నేను రేపటి మ్యాచ్ది పిక్ చేసుకుంటున్నా. ఐఎమ్ గోనా పిక్ ముంబై. నా సీజన్ ప్రిడిక్షన్లో చెప్పిన ది మైట్ గో లాస్లెస్ అని. సో వాళ్ళు ఓడిపోతారని ఎట్లా చెప్తా, ఐట్ బుక్ ముంబై అగైన్. సో ముంబై లైనప్ లో ఐ థింక్ క్యూడికేని ఆడివ్వరు అనుకుంటున్నా. దే విల్ గో సేమ్ విత్ రోహిత్ శర్మ అండ్ రియాన్ రికల్టన్. రేపు అగైన్ స్కై, హార్దిక్, తిలక్ వర్మ మోస్ట్లీ చేంజ్ అవుతుంటారు. బట్ ఐ ఫీల్ దే విల్ విన్ ద టాస్ ఆర్ చూస్ ద బ్యాట్ ఆర్ లూజ్ ద టాస్ అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడతారని నా ఫీలింగ్. సో తిలక్ వర్మ, స్కై, మన పాండ్యా, షెర్ఫేన్, నమందీర్, అలా గజన్ఫర్, దాని తర్వాత శార్దుల్ ఠాకూర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా ఆడతారని నేను అనుకుంటున్నా. ఓకే, క్విక్ ఇది శాంటనర్ స్క్వాడ్ జాయిన్ అయ్యాడు. సో గజన్ఫర్ ప్లేస్ లో శాంటనర్ ఆడొచ్చని టాక్ ఉంది బయట. మరి చూడాలి మీ వాళ్ళు ఏం చేస్తారు. ఏమో, నేను గజన్ఫర్ ఆడతాడు అనుకుంటున్నా. మేబీ లాంగ్ రన్ ఇవ్వచ్చు ముంబై, ఎందుకంటే ఫస్ట్ ట్రై చేస్తారు. కరెక్టే. ఓకే, మై పిక్స్ ఫర్ ఢిల్లీ. Hmm. సో ఐ విల్ స్టిల్ గో విత్ ఓపెనింగ్ కాంబో ఆఫ్ కేఎల్ రాహుల్ అండ్ పృథ్వీ షా. పతం నసింగ్ అవసరం లేదు, వాళ్ళకి స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉంది. Hmm. సో దట్ విల్ గివ్ దెమ్ ఇనఫ్ కుషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఓవర్సీస్. Hmm. టాప్ ఆర్డర్లో వేస్ట్ చేసుకోకండి. కేఎల్ రాహుల్ అండ్ పృథ్వీ షా, అండ్ దెన్ నితీష్ రాణా, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ మేబీ ఇంపాక్ట్ కింద ఆడొచ్చు, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, అండ్ దెన్ లుంగి ఎన్గిడి, కైల్ జేమిసన్ ని వాడండి. మీకు బౌలింగ్ స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ముఖేష్ కుమార్ కొంచెం లీక్ చేస్తాడు రన్స్, వికెట్స్ తీసి. ఆర్ మీకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కుషన్ ఫస్ట్ ఉంటుంది. మ్యాచ్ అండ్ బాగానే నటరాజన్, వేసాడు. నటరాజన్ ఈస్ గుడ్. నట్టు సో నట్టు ఇస్ బ్యాక్ ఇన్ ఫార్మ్ యాక్చువల్లీ. మై పాయింట్ ఈస్, ఇప్పుడు నీకు ముఖేష్ కుమార్ అండ్ నటరాజన్ మే నాట్ గివ్ కంప్లీట్ 8 overs. సో ఎక్స్ట్రా 6 overs ఫ్రమ్ దెమ్.
అండ్ ఒకవేళ ఒకళ్ళకి ఇద్దరిలో ఒకరికి బాగా పడింది అంటే వాళ్ళని కంటిన్యూ చేయి ఫోర్త్ ఓవర్. బట్ యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్ట్రా బౌలర్. అండ్ జేమిసన్ వాడి హైట్ బాగా పనికొస్తుంది. మెయిన్గా ఓకే. మన ఇండియన్ బ్యాటర్స్ మీద బాగానే వేసాడు. ఐ డోంట్ లైక్ న్యూజిలాండ్ బౌలర్స్, బట్ దెన్ అంతే. సో ఇంకోటి అంటే ముంబై కూడా మేబీ ఏమన్నా చేంజ్ చేయొచ్చేమో అనే చిన్న థాట్ ఉంది. సో యూజువల్లీ ముంబై ఎట్లా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ 3-4 మ్యాచెస్లో చేంజ్ చేస్తూ ఉంటారు అంటిల్ దే ఫైండ్ దట్ ఫిట్. ఆ ఫిట్ దొరికిన తర్వాత చేంజ్ చేయకుండా అట్లనే నడిపించేస్తారు అనమాట. ముంబై సో ఈజ్ ఎ టీమ్ ఆఫ్ కాంబినేషన్. సో విల్ జాక్స్ వాళ్ళు ఉన్నాడు, నువ్వు చెప్పినట్టు శాంట్నర్ ఉన్నాడు. చేంజెస్ చేయొచ్చు, బట్ నాకు అనిపిస్తుంది అదే టీంతో వెళ్తే బెటర్ ఉంటుందని నా ఫీలింగ్. బట్ లెట్స్ సీ హౌ ఇట్ బి. యా, లెట్స్ సీ. నెక్స్ట్ మ్యాచ్ ఫర్ టుమారో, రేపు డబుల్ హెడర్ కాబట్టి సెకండ్ గేమ్ది కూడా నేనే పిక్ చేసుకుంటా. సో ఐ గో హెడ్ విత్ రేపటి సెకండ్ మ్యాచ్ హోమ్ టీమ్ గుజరాత్. ఓకే. సో నాకు పెద్ద చేంజెస్ ఏం లేవు వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ నుండి. దే హ్యావ్ అ సాలిడ్ టాప్ 3. బట్టు ఏంటో మరి నేషనల్ టీమ్‌కి ఎట్లా ఆడినా ఐపీఎల్‌కొచ్చి ఐపీఎల్‌లో ఏ టీమ్‌లో అంటే ఆ టీమ్‌కి ఫుల్ సర్వీస్ చేసి ఎళ్ళిపోతాడు. మళ్ళీ ఫార్మ్ కోల్పోతాడు. మళ్ళీ ఐపీఎల్‌కొస్తాడు. ఫార్మ్ తీసుకొని మళ్ళీ ఎళ్తాడు. అది రిపీట్‌లో అవుతుంది. సో ఐ బిలీవ్ ఫస్ట్ 3 వోంట్ చేంజ్. సాయి సుదర్శన్, గిల్, బట్టు ఫాలోడ్ బై సుందర్, ఫిలిప్స్, తివాతియా, రాషిద్ ఖాన్, రబాడా, సిరాజ్ అండ్ ప్రసిద్ కృష్ణ. ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఇది ఉంటది. లేకపోతే ఐ థింక్ దే మైట్ ట్రై సమ్మన్ ఎల్స్ కానీ చెప్పావా లైక్ సాయి కిషోర్. షారుఖ్ ఖాన్? షారుఖ్ ఖాన్ నాకు తెలిసి ఆర్డర్ ఏమో అనిపిస్తుంది. ఓకే. ఐ బట్ ఫీల్. నేను ఒక్కటి గుజరాత్కి మళ్ళీ హైలైట్ చేసేది ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్ ప్లేస్లో జేసన్ హోల్డర్ని ఆడించాడు బాబు. వాడి ఇన్ఫామ్లో వరల్డ్ కప్లో అసలు వెస్టిండీస్కి 95/5, 60/5 నుండి 200కి తీసుకెళ్ళాడు. సో వాడు బౌలింగ్లోనూ పనికొస్తాడు, బ్యాటింగ్లోనూ పనికొస్తాడు. ఐ వెరీ గుడ్ ఫీల్డర్. ఐ అగ్రీ, సో బట్ జీటీ అలాంటి కొలాప్స్ ఐ డోంట్ థింక్ చూస్తారని. లాస్ట్ సీజన్ కూడా ఎస్ఆర్హెచ్ పైన దే హ్యాడ్ దట్ కొలాప్స్. 1-2 గేమ్లు కొలాప్స్ అయినారు. బట్ ఇన్ఫామ్, అయినా వెస్ట్ కూడా ఇండియన్ వాషి బ్యాటర్ ఇన్ఫామ్. నించొని ఆపేసినాడు. యా. వెస్ట్ ఓకే. ఇండియన్ బ్యాటర్ బీయింగ్ ఇన్ ఫార్మ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. అంటే గ్లెన్ ఫిలిప్స్ ప్రస్తుతానికి అంత గొప్పగా ఏమో ఆడినట్టు నాకు అనిపించలే ఈ మధ్య, ఐ ఐ ఈవెన్ అగ్రీ, వరల్డ్ కప్ లో కూడా. బట్ గుజరాత్ ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రాంచైజ్ ఆర్ టీమ్. ఫ్రీక్వెంట్ చేంజెస్ కానీ రిస్కీ మూవ్స్ కానీ ఎక్కువ తీసుకోరు. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. రేపటి 2 మ్యాచ్ల తర్వాత 2 మ్యాచ్ల రివ్యూలు, నా నా 2 విన్నర్ పిక్ మ్యాచ్ల చెప్పలేదు, అరే రాజస్థాన్ సారీ టీం. సారీ సో చూసినావా వెన్ నీ ఇట్ నీ కమ్స్ టీం టు గురించే మై ప్రాబ్లమ్, మర్చిపోయాను. యా. when it comes to my Rajasthan Royals, Vaibhav Suryavanshi and ఫిక్స్ Jaiswal, excellent ఫిక్స్. opening partnership. I am very excited to see them watch again tomorrow. Dhruv Jurel, Ryan Parag, Shimron Hetmeyer, and then Donovan Ferreira ni ఆడించచ్చు అనుకుంటున్నా, ఓకే. వికెట్ కీపర్ బ్యాటర్. అండ్ దెన్ రవీంద్ర జడేజా, జఫ్రా ఆర్చర్, నాంద్ర బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ విల్ బి 12th మ్యాన్. సో ఈ నాంద్ర బర్గర్ ప్రీవియస్లీ ముంబై ఇండియన్స్ ఆడాడు. సో మనోడికి క్యాంప్ గురించి తెలుసు, మంచిగా స్కౌటింగ్ అయింది. సో ఇప్పుడు ఈ ఆర్ఆర్ టీంలోకి వచ్చి గ్రూమ్ అయ్యాక, అంటే ముంబై స్కౌటింగ్ గురించి మనకు తెలుసు కదా. సో అక్కడ నుండి ఇటు వచ్చాడు కాబట్టి హీ హాస్ గుడ్ నాలెడ్జ్ అండ్ బెటర్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఇండియా అండ్ నా ఫీలింగ్. సో ఐ ఓకే, థింక్ గుడ్ థాట్. మై అంటే ద మోస్ట్ ఎక్సైటెడ్ ప్లేయర్స్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టుమారో అగైన్, అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ ఫ్రమ్ ఢిల్లీ, అండ్ దెన్ మయాంక్ మార్కండే ఫ్రమ్ ముంబై, అండ్ దెన్ రాజస్థాన్ నుండి వైభవ్ సూర్యవంశీ. అది బ్లైండ్ సైడెడ్, అది ఇంకెవరిని పిక్ చేసుకోలేము. అండ్ నెక్స్ట్ గుజరాత్ నుండి ఐ థింక్ వాళ్ళ టాప్ ఆర్డర్ చూడాలనుకుంటున్నా. సాయి సుదర్శన్, హౌ హీ నాకు సాయి పర్ఫార్మ్. సుదర్శన్ షుడ్ పర్ఫార్మ్ అని ఉన్నది. రేపు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హై ఫ్రమ్ హిమ్. అండ్ ముంబైలో ఐఎమ్ అశోక్ ఎక్స్పెక్టింగ్ హై శర్మ. ఫ్రమ్ బూమ్ బూమ్.
ఫస్ట్ మ్యాచ్ వికెట్లు రాలేదు. సో చూసి కొడతాడు బుమ్రా. వీను ఎక్కువ మ్యాచ్లు వికెట్లెస్ పోడు. సో ఐ అండ్ ఈ గ్రౌండ్లో రికార్డ్ కూడా చాలా బాగుంది. సో ఐ థింక్ హిల్ పిక్ 3-4 ఆర్ 5-4. నెవర్ నో టుమారో 3-4 అయితే తీసుకుంటాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఢిల్లీకి కూడా డెప్త్ ఉన్నది. కొలాప్స్ కొలాప్స్ అవ్వరు అని చెప్పలేము. కొలాప్స్ అవ్వచ్చు. కొలాప్స్ అయినా కూడా ఎంతో గుడ్ అమౌంట్ స్కోర్ చేస్తారు అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. డీసీలో గుడ్ పార్ట్ ఈజ్ స్టబ్స్, మిల్లర్ మంచి బేస్ మిడిల్ ఆర్డర్ లో Yes. వాళ్ళకి అక్షర్. అండ్ దెన్ అంటే సమీర్ రిజ్వీ లాస్ట్ మ్యాచ్ స్టబ్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్. స్టబ్స్ కిల్లర్ మిల్లర్ ఆర్ కంప్లీట్ కాంట్రాస్ట్ ప్లేయర్స్. ఎస్ నీకు వీడు ఒక టెస్ట్ ఓడిఐ కైండ్ ఆఫ్ హిట్టింగ్ ప్లేయర్, యాంకర్ రోల్ ఆడి మెల్లిగా ఎలివేట్ చేసుకుంటూ వెళ్తాడు. మిల్లర్ అట్లా కాదు, వచ్చుడే దంచి కొట్టడం స్టార్ట్ చేస్తారు. అండ్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్ వెల్. అంటే దే గో వెల్ ఇన్ ద పార్ట్నర్షిప్స్. వాళ్ళకి ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాకే ఎన్నో పార్ట్నర్షిప్స్ ఇచ్చారు. సో అవునవునవును, ట్రూ అది ట్రూ. పర్ఫెక్ట్ అది లైనప్. ఇట్స్ కెన్ బి గుడ్. రేపు అంటే బూమ్ ఆడి కొలాప్స్ అయితే వీళ్ళిద్దరు వచ్చి కలిసి ఆడితే ఎట్లుంటుందో Build కూడా చేయాల్సి చూడాలని వస్తుంది. ఉంది. అవ్వచ్చు. దెర్ ఇస్ అ హై ప్రాబబిలిటీ. ఎందుకంటే వీళ్ళది స్పేస్ బౌలింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇనిషియల్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ కదా. సో ఆఫ్టర్నూన్ మ్యాచ్లో యూ హ్యావ్ దాట్ గుడ్ పేస్. అవ్వచ్చు. లెట్స్ సీ, ఫింగర్ క్రాస్. లెట్స్ హోప్ అవర్ ప్రిడిక్షన్స్ గెట్ కరెక్ట్. అండ్ 2 మ్యాచ్లు నేను గెలుస్తాను అనుకుంటున్నా. రేపు రివ్యూలో అండ్ ఎల్లుండి మ్యాచెస్ ప్రివ్యూస్ అని మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, పీస్ అవుట్, బాయ్. మన బ్యాట్ బాల్ టాక్స్. మన బ్యాట్ బాల్ టాక్.